హాయ్ అండి, ఈరోజు మనం టమాటా రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇది చాలా క్విక్ రెసిపీ అండి. చాలా ఈజీగా కుక్కర్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికి ఫస్ట్ మనం కుక్కర్ని స్టవ్ మీద పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయండి. ఆయిల్ కాగిన తర్వాత అందులో 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగాలు, కొంచెం షాజీరా, అలానే 1 బిర్యానీ ఆకు, వీటన్నిటిని వేసి వేపండి. అవి వేపిన తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్, 1 చిల్లీ వేసి చక్కగా కలిపెట్టండి. అవి చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వాటిని వేపండి. ఆ తర్వాత 3 టమాటాలని సన్నగా కోసి ఇందులో వేసేయండి. అలానే పసుపును కూడా వేయండి. వేసి చక్కగా వాటిని కలిపెట్టేసేయండి. ఇప్పుడు ఒక మూత పెట్టి సన్న మంట మీద మగ్గించండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టమాటా, 4 వెల్లుల్లి, 1 ఇంచ్ అల్లం అన్నీ వేసి మిక్సీ పట్టండి. ఇప్పుడు ఈ మగ్గిన ఈ టమాటాల్లోకి ఆ మిక్సీ పట్టిన పేస్ట్ని వేసి కలిపెట్టేసేయండి. అలానే కొన్ని మసాలాలు కూడా వేసుకోవాలండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా అన్నీ వేసి కలిపెట్టేసేయండి. అలానే కొన్ని పుదీనా కూడా వేసుకోండి. వేసుకొని 2 కప్స్ వాటర్ పడతాయండి. 1 కప్పు బియ్యానికి ఆ 2 కప్స్ వాటర్ని పోసేసుకోండి. నేను తీసుకుంది సోనా మసూరి రైస్ కాబట్టి 2 కప్స్ వాటర్ పోస్తున్నానండి. అదే మీరు బాస్మతి రైస్ తీసుకుంటే 1.5 కప్పు వాటర్ సరిపోతాయండి. పోసుకున్న తర్వాత బియ్యము, 1/2 టీ స్పూన్ గీ అన్నీ వేసి కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానిచ్చేయండి. అంతేనండి, చాలా ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్స్లోకి ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఇప్పుడు బిర్యానీలే కాదండి, అప్పుడప్పుడు ఇలా రైసులు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత పలుగ్గా వచ్చిందో ఈ టమాటా రైస్. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఒకసారి ప్రిపేర్ చేసి చూసేసేయండి.